బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంకొక 72 గంటలు మాత్రమే మిగిలింది. అవును, ఇంకొక 72 గంటలు మాత్రమే, బహుశా అంతకు మించి కూడా కాదు. అదేంటి 72 గంటలు అనుకుంటున్నారు కదా? అవును, ఎందుకంటే ఈ 24 గంటలు, ఈ రోజు 24 గంటలు, రేపు 24 గంటలు, 48 గంటలు దాటిన తర్వాత 72 గంటలు. మే 4వ తారీఖున తమిళనాడు ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ తమిళనాడు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీవీకే విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతూ ఉన్నాయి. టీవీకే విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నారా? డిఎంకే, ఏఐఏడిఎంకే రెండు పార్టీల్లో విజయ్ సపోర్ట్ ఎవరికి? డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే ఈ రెండు పార్టీల్లో విజయ్ సపోర్ట్ ఎవరికి? టీవీకేకు మంచి ఫలితాలు రావచ్చంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తూ ఉన్నాయి. టీవీకేదే అధికారం అంటూ యాక్సిస్ మై ఇండియా అంచనా వేస్తోంది. మ్యాజిక్ ఫిగర్ అందుకోవడంలో ఫెయిల్ అయితే విజయ్ సపోర్ట్ తీసుకోవాలని డిఎంకే అనుకుంటోందా? డిఎంకే మిత్రపక్షం నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. విజయ్పై ప్రశంసల జల్లు కురిపిస్తోంది డిఎంకే. ఇప్పుడు డిఎంకే మిత్రపక్ష నేత ఎండిఎంకే చీఫ్ వైకో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. టీవీకే శక్తివంతమైన పార్టీ అంటున్నారు వైకో. టీవీకే నుంచి ఆశ్చర్యకర ఫలితాలు రావచ్చంటూ వైకో చెప్పడం ఆసక్తికర పరిణామం. ఇది విజయ్కి యూత్ మహిళల్లో భారీ క్రేజ్ ఉందంటున్నారు వైకో. ఫస్ట్ టైం ఓటర్లు విజయ్ వైపే ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతోందనేది ఎండిఎంకే వైకో నుంచి రావడం కాస్త ఇంట్రెస్టింగ్ డిస్కషన్. డిఎంకే ఈజీగా అధికారంలోకి వస్తుందని చెప్పి మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి. హంగొస్తే విజయ్ సపోర్ట్ ఎవరికి అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. డిఎంకే మిత్రపక్షం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆసక్తికర పరిణామం కింద మాట్లాడుకోవాలి. అసలు ఎందుకు ఇటువంటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, ఇందుకీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నాయి? మరి ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా ఏం చెప్తుందంటే డిఎంకే, కాంగ్రెస్, డిఎండికే, వీసీకే, సిపిఐఎం, సిపిఐ, ఐయుఎంఎల్ ఇవన్నీ కలిపి డిఎంకే కూటమి ఏకంగా 92 నుంచి 110 స్థానాలను దక్కించుకోవచ్చు. ఓట్ షేర్ 35% అని చెప్తూ ఉన్నాయి. మార్జిన్ ±2. ఇక టీవీకే 98 నుంచి 120 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. 35% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అనేది యాక్సిస్ మై ఇండియా చెబుతున్న మాట. ఇక అలాగే ఏఐఏడిఎంకే, అలాగే బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే, ఎన్టీకే ఇవన్నీ కలిపి ఏఎంఎంకే ఈ 4 పార్టీలు జతకట్టి ఏకంగా 22 నుంచి 32 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది ఈ కూటమికి. ఓట్ షేర్ చూసుకుంటే 23% ఓట్ షేర్, ఎన్టీకే 3%, ఇతరులు 4%. అండ్ ఇక్కడ ఆగిపోలేదు. ఎవరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనేది కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ 1 ఇయర్ అంటే క్యాస్ట్ వైజ్ చూసుకుంటే 1 ఇయర్లో కూడా ఏకంగా 19% పడిపోయింది డిఎంకేకి. ఆ మద్దతు 29% ఇక్కడ పెరిగింది టీవీకేకి. ఏఐఏడిఎంకే కూడా 4%, అంటే 4% పడిపోయింది. దాదాపుగా అక్కడ 1 ఇయర్ మొత్తం అక్కడ జనాభాలో 7% ఉంటే కనుక దాంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే డిఎంకే ఆ 7%లో డిఎంకే కేవలం 24% మాత్రమే దక్కించుకుంటోంది. అగ్రభాగం ఏఐడిఎంకే 1 ఇయర్లో మాత్రం 1 ఇయర్ ఆ వర్గం మాత్రం ఏఐఏడిఎంకే వైపు ఉన్నారు. ఏకంగా 42%. అప్పటికే వాళ్ళకి 4% కోల్పోయినప్పటికీ కూడా 42% వాళ్ళకు ఉంది. అండ్ మిగిలింది రెండో అగ్ర స్థానంలో నిలిచింది టీవీకే. 29% ఓట్ షేర్ని దక్కించుకుంటోంది. డిఎంకే 24% మాత్రమే. అంటే మొత్తంగా చూసుకుంటే వాళ్ళకి -19% కోల్పోయారనేది 1 ఇయర్లో. ఇక నడారు కావచ్చు, శంకర్ కావచ్చు, అక్కడ తమిళనాడులో 3%గా ఉంటే ఈ వర్గం ఇక్కడ టీవీకి 35% దక్కించుకోబోతోంది. గతంలో చూసుకుంటే గతం అంటే వాళ్ళ అంచనా ప్రకారం 32+16 అంటే 48% డిఎంకేకే దక్కాలి. కానీ 16% కోల్పోతోంది. 16% కోల్పోయింది. అది యాడ్ ఆన్ అవుతోంది ఎవరికి? టీవీకేకి. ఏకంగా 35% యాడ్ ఆన్ అవుతోంది. అండ్ అక్కడ ఏఐడిఎంకే 36% ఉంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంకొక +8 ఉండాలి. అంటే 36+8 దాదాపుగా 44 ఉండాలి. వాళ్ళకి 44% ఉండాలి. కానీ -8% కోల్పోయారు అనేది యాక్సిస్ మై ఇండియా చెప్తోంది. ఎన్టీకేకి ఇంకొక 4% పెరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నడారు కావచ్చు లేదా శంకర్, ఈ వర్గం ఎక్కువగా టీవీకే వైపు పడింది. ఎక్కువగా కాదు, మ్యాక్సిమం టీవీకే వైపు. ఇటు ఏఐడిఎంకే కోల్పోయినా డిఎంకే కోల్పోయిన రెండు కూడా వీళ్ళకే విడిపోయింది. ఇంకా ఆ తర్వాత
వెల్లల్లార్ లేకపోతే గౌంటర్ ఇక్కడ 4% ఉన్నారు జనాభా, లేకపోతే ఈ వర్గం 4% తమిళ జనాభాలో ఉంటే ఇక్కడ కూడా దాదాపుగా 20% టీవీకే వైపే. ఆ 20% ఎవరు కోల్పోయారు? -11% డిఎంకే కోల్పోయింది, -8% ఏఐఏడిఎంకే కోల్పోయింది. కోల్పోయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం అంటే వెల్లల్లార్లో మాత్రం డిఎంకేకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఏకంగా 38% ఉన్నారు. అంటే 11% కోల్పోయినప్పటికీ కూడా డిఎంకేకే ఈ వర్గం వాళ్ళు సపోర్ట్గా నిలుస్తున్నారని చెప్పి యాక్సిస్ మై ఇండియా చెబుతూ ఉంది. అండ్ టీవీకే 20% మాత్రమే ఉంది, ఏఐడిఎంకే 36% మాత్రమే ఉన్నదని చెప్తూ ఉంది. అండ్ ఒకసారి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే ముకలత్తూర్ అంటే తేవర్ అంటూ ఉంటారట. అయితే ఈ వర్గం 40% అత్యధికంగా, ఈ 2% వీళ్ళు ఉంటారు అక్కడ జనాభాలో, దాంట్లో 40% మంది డిఎంకే వైపు మొగ్గు చూపుతూ ఉంటే ఆ తర్వాత స్థానంలో టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారు, ఆ తర్వాత ఏఐడిఎంకే వైపు. అండ్ ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ముతురాజా లేకపోతే ముతురాయర్ అంటూ ఉంటారట. తమిళ జనాభాలో 1%గా ఉన్నారు వీళ్ళు. అయితే ఈ జనాభాలో దాదాపుగా 40% మంది డిఎంకే వైపు ఉంటే టీవీకే వైపు 32% మంది ఉన్నారు, ఏఐఏడిఎంకే 18% మంది ఉన్నారనేది. ఇక్కడ ఎవరు ఏ వర్గంలో ఎక్కువగా కోల్పోతున్నారో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అదర్స్ మొత్తం 14%గా ఉంటే దాంట్లో 27